గద్దరన్న జయంతి ఉత్సవాలకు ఈరోజు మనం రవీంద్ర భారతికి రావడం జరిగింది. 31 జనవరి సాటర్డే. ఈరోజు గద్దరన్న జయంతి సాయంత్రం 4 మొదలవుతుందని చెప్పిన వారి గద్దరన్న ఫౌండేషన్ తరఫున వచ్చిన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మనం గద్దరన్న జయంతి ఉత్సవాలను పాల్గొనడానికి రావడం జరిగింది. వీలుంటే మీరందరూ రావడానికి ప్రయత్నం చేయాలని గద్దరన్న అభిమానిగా, గద్దరన్నని అనువనున జీర్ణించుకున్న వ్యక్తిగా మీ అందరికీ ఆహ్వానం. గద్దరన్న 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 3 రకాల గద్దరన్నలు ఉంటాయి. ఒకటి అడవిలో ప్రయాణం నక్సలైట్గా, తర్వాత పాటల రూపంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లు ఊదిన గద్దరన్న. ఇంకొక గద్దరన్న మిగిలిపోయిండు, అదే భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని అనువనున అవలోకనం చేసుకున్న గద్దరన్నని మనం ఆవిష్కరించే పనిలో గద్దరన్న ప్రజా పార్టీ అని పెట్టి దాన్ని పూర్తిగా రాజ్యాధికారం రాకముందుకే అది ఏ విధంగా అన్నతోటి అస్తమించిపోయిందో దాన్ని మళ్ళీ ఈ తెలంగాణ గడ్డ మీద గద్దరన్న ప్రజా పార్టీ జెండా ఎగరవేస్తానికి ఒక అవకాశం ఉందని, వీలుంటే ఆ పని చేస్తానికి నేను సదా ప్రయత్నం, కృషి, పట్టుదలతో ఉన్నానని, దానికోసమే పరితపిస్తున్నానని ఈరోజు గద్దరన్న జయంతి ఉత్సవాల సందర్భంగా నా మనసులో మాటని మరొకసారి తెలుపుకోవడానికి సంతోషపడుతున్నాను. జై మూలవాసి, జై గద్దరన్న, జై భారత్, జై జై భారత్, జై భీమ్.